This is 10 TV. News is people. నమస్తే. ఇంజనీరింగ్ నే కెరియర్ గా ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఒక మంచి కాలేజ్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎంసెట్ అయిపోయాక ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఇలాంటి వాటి గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ విద్యావేత్తే కాకుండా 24 సంవత్సరాలుగా విద్యా సంస్థను నడిపిస్తున్న అనుభవశాలి స్ఫూర్తి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే 36 సంవత్సరాల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అనుభవం పొందడమే కాకుండా 6 నేషన్ ఫండెడ్ రీసెర్చ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా అలాగే 100కు పైగా పరిశోధక పత్రాలను పొందిన స్ఫూర్తి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ చంద్రమౌళి గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మీకు ఇంజనీరింగ్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి చంద్రమౌళి గారు. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన చాలా మంది విద్యార్థులకు ఇంటర్ తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుందనేది ప్రతి విద్యార్థిలో ప్రతి తల్లిదండ్రులు ఈరోజు మేజర్ సమస్యగా కనబడుతుంది. కాబట్టి మంచి ప్రశ్న అడిగారు. అయితే మనము ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థను మేము నడుపుతున్నాం కాబట్టి మొదటగా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు మనకు తెలుసు సమాజంలో మనం ఏదైతే మన నీడ్సే సమాజం సంబంధించిన నీడ్సే కానివ్వండి, దేశం సంబంధించిన నీడ్సే కానివ్వండి, కి టెక్నాలజీ అనేది మేజర్ థ్రస్టింగ్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నీడ్స్ కంఫర్ట్స్ గురించి మనకు టెక్నాలజీ అనేది దోహదపడుతుంది. ఈ టెక్నాలజీ అనేది మనకి ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన సమాజంలో టెక్నాలజీ అనేది మేజర్ గా ఇంటిగ్రేట్ అయినప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ అయిన ఫీల్డ్స్ లో మనకు ఉద్యోగ అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మనకు టెక్నాలజీకి సంబంధం లేని ఫీల్డ్ మనం ఏది చెప్పలేము. ఈవెన్ మెడిసిన్ లాంటి దాంట్లో కూడా ఈ రోజు టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఆ విధంగా ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి, మీడియా తీసుకోండి, యూ టేక్ ఎనీ ఫీల్డ్, నౌ టెక్నాలజీ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే టెక్నాలజీ అన్ని ఫీల్డ్స్ లో మమేకం అయిపోయిందో కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇంటర్ చదివే విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్, అంటే నాట్ ఓన్లీ మీరు టెక్నాలజీలో మీ కన్సర్న్ ఇంజనీరింగ్ కోర్సులో మీరు బాగా చదివి అందులో ముందుకు వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు వెళ్లాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళొచ్చు, లేదు టీచింగ్ ప్రొఫెషన్ లో వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు యూ వాంట్ స్టార్ట్ యువర్ ఓన్ ఇండస్ట్రీ యూ కెన్ డూ. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ లో చదివినప్పుడు ఉంటాయి. కాబట్టి ఐ సజెస్ట్ ఇంజనీరింగ్ ఇఫ్ స్టూడెంట్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకోవాలనేది. చంద్రమౌళి గారు మీరు చెప్పండి, ఒకవేళ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా ఓన్లీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజే ఎందుకు? Amma, thank you so much. Being a principal of this college, I feel it proud to tell your answer to your question. Earlier, when I was talking to the people and parents, I was telling selecting a engineering college is a very difficult task, and before selecting a engineering college you have to look for a best engineering college. Now today's question is, you tell something about your college. So I have to tell the facilities available at my institution. When you are going to a college, especially engineering college, there are 3 important aspects you have to look for, both parents and students. Number 1, whether well-established laboratories are and infrastructure is available or not. Number 2, well-trained and well-qualified and well-experienced staff is there or not. And third is results and placement track record of the institution. This third point I will take at a later stage, whereas coming to the first point, whether it is there in my institution or not, I am very proud to tell that we have got all well-established infrastructure. I have got 70 and odd well-established laboratories with modern equipment and high-end tools. Coming to the classrooms, I have got 50 LCD classrooms, among which 30 of them are e-classrooms. Now, next important thing is library. We have got one of the well-established and a huge library with 25,000 and odd books,
and 200 journals. We have got a well-established e-library where 400 and odd e-journals are available and large number of e-books are available. And all these things are open for the student throughout the thing. And it may not be out of place when we are talking about the infrastructure of my college. In a very recent inspection by JNTUH, we were given 48 marks out of 50 marks. That talks volumes about my institution. I got 48 out of 50 marks for its superior infrastructure. Okay. So our institution has got the well-established infrastructure. Right. Next point is the faculty. We have got well-qualified, well-experienced faculty, and these two important things are already there. As far as the third point is concerned, I will tell the parents and students at a later time. Thank you for the question. ఓకే అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి రవీణ గారు కాల్ చేస్తున్నారు. రవీణ గారు ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. రవీణ చెప్పమ్మా. సార్ నాది మెడిసిన్ స్టూడెంట్, నేను బైపీసీ 51,000 వచ్చింది సార్ ర్యాంక్. అయితే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేయవచ్చా? 64,000. No, 51,000. Excellent. 51,000 is a very good rank. 51,000 is a very good rank as far as the present ranks are concerned. And for your kind information, only 2 lakhs students are qualified. Out of 2 lakh students, you are 50,000 means is an excellent rank. And as I was telling, you choose the best possible college. Yes, I have got all the... బైపీసీ స్టూడెంట్. అచ్చా, షీఈస్ బైపీసీ స్టూడెంట్. సో తనకి ఛాన్స్ ఉంటుందా? అమ్మా, ఇంజనీరింగ్ కు బైపీసీ స్టూడెంట్స్ కు ఉండదు. ఇది మ్యాథమెటికల్, ఇంటర్లో మ్యాథమెటికల్ స్ట్రీమ్ మీన్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ లో ఆపర్చునిటీ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. నీకు ఉండదమ్మా. నీకు దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ కోర్సెస్ లైక్ మెడిసిన్, బి ఫార్మసీ, దేర్ ఆర్ అదర్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ అండ్ యూ లుక్ ఫర్ బయాలజికల్ సైన్స్ కోర్సెస్. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి శ్రీదేవి గారు కాల్ చేస్తున్నారు. శ్రీదేవి గారు. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ మెకానికల్ చదువుతుందండి ఇప్పుడు. అయితే సార్ సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో తను ఏదైనా కంపెనీకి ఇంటర్న్షిప్ కి పంపించవచ్చా? తర్వాత వచ్చి అంటే మేము వచ్చి ఎంటిటీస్ సారీ సార్ మైన్స్, కొత్తగూడ మైన్స్ కానీ లేదా M&M కంపెనీ కానీ ఇంటర్న్షిప్ పంపిద్దాం అనుకుంటున్నాము. వాళ్ళకి వచ్చి 1 month కానీ 45 days కానీ ఉంటాయి కదా హాలిడేస్, అలా పంపించవచ్చా? తర్వాత అంటే ఇంత షార్ట్ పీరియడ్ తర్వాత సార్ ఆ సర్టిఫికేట్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది తనకి తర్వాత ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందా? ఓకే రైట్, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అండి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ పంపించాలనుకోవడము టూ ఎర్లీ అండి. కనీసం సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఇంటర్న్షిప్ పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ అయిపోయింది. వినండి, ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే మనకు ఓన్లీ బేసిక్ సబ్జెక్ట్స్ పైనే వాళ్ళకు ఫస్ట్ ఇయర్ లో చెప్పడం జరుగుతుంది. అదైతే ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్ తోటి ఒక ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ గా వర్క్ చేయడం అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు. కాబట్టి మీరు సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఇంటర్న్షిప్ ప్లాన్ చేస్తే తన స్టూడెంట్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. యూ కెన్ ప్లాన్ ఇన్ సెకండ్ ఇయర్. అంటే సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఎంతవరకు వాల్యుబుల్, ఎక్స్పీరియన్స్ ఎంతవరకు కౌంట్ అవుతుంది ఫ్యూచర్ లో? డెఫినెట్ గా అండి, ఇండస్ట్రీలో ఇంటర్న్స్ చేసినప్పుడు రేపు ఫ్యూచర్ లో తనకు ప్లేస్మెంట్స్ కు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Even otherwise, one mini project, one major project they have to complete. Mini project they have to complete in 3rd year, and major project they have to complete in 4th year. Okay. So anyhow, it will be definitely useful for that girl. And she has completed 2nd year, and she could learn the core subject to certain extent. So moreover, this year it is over. First onward, the college is going to be reopened. So you better choose next year, Amma, and by the time she will learn lot of skills as far as mechanical engineering concerned. So once she goes to the industry, she can learn more and more. ఓకే అండి, రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి మహేష్ గారు కాల్ చేస్తున్నారు. మహేష్ గారు. హలో, చెప్పండి మహేష్ గారు. హలో, ఇంజనీరింగ్ లో ట్రిపుల్ ఎలా ఉండేది, ఫ్యూచర్ ఎలా ఉండేదో తెలుసుకోవాలన్నా. ఇంజనీరింగ్ లో ట్రిపుల్ ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని. ఇంజనీరింగ్ లో ట్రిపుల్ ఈ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలుసు సో మెనీ థర్మల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, గ్యాస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్ లో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ పిల్లవాడికి కానీ మీ అమ్మాయికి కానీ ట్రిపుల్ ఈ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా జాయిన్ చేయొచ్చండి. డెఫినెట్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఓకే అండి. అయితే చంద్రమౌళి గారు, మామూలుగా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ అనగానే విద్యార్థులకు ఒక థాట్ వస్తుంది, ర్యాగింగ్ అనే థాట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకంటే స్ఫూర్తి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ర్యాగింగ్ కి సంబంధించి? అమ్మా, this is the 4th year as the principal in my institution. Till now not even a single issue has come as far as ragging is concerned. It all depends on the principal, faculty and as well as the management to tackle this problem. Okay. And the management and everybody has to take so much care. It should not be, seedling should not be there. Till this day there is no ragging problem as far as my institution is concerned. Let me tell you very frankly, soon after starting of the new academic year, once the first year students enters into the institution, I will constitute a committee known as anti-ragging committee, Okay. in which all the heads of the, I will be the chairman, principal will be the chairman, and all the heads of the departments are going to be the members, and senior faculty members as well as the senior students will be the members of this committee. And it may not be out of place to mention, as far as my institution is concerned, all corridors, all canteen, everywhere scanning is there. We have got a scanning system, Okay. where any problem is created, immediately it will be brought to the notice of the, I mean, I can see visually, Okay. and immediately I can take care of that one. Of course, even that is not I could see till now. So once the senior teachers and heads of the departments and students participate in such activity, and we thoroughly counsel the seniors not to take such activity, after all they are your brethren, Okay. and they have come all the way to see you and to study along with you. So you have to honor them in an appropriate manner. Yeah. So I am very proud to tell there is no ragging as far as my institution is concerned. If anybody has got any problem that ragging may be a problem to their child, please send them to me. It is my responsibility to see that no ragging take place as far as the ragging activity is concerned. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కడప నుంచి వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, హలో వెంకటేష్ గారు, హలో. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కాల్ కట్ అయినట్టుంది. మహబూబ్ నగర్ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు, హలో మేడం. చెప్పండి. మా పాపకు 4500 వచ్చాయండి ర్యాంకు. ఏ గ్రూప్ అండి పాపది? ఇంటర్ లో. ఎంపీసీ అండి, ఎంపీసీ. ఓకే. ఏ కాలేజ్ తీసుకుంటే బాగుంటది, మరియు దాంట్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటది అని ఇప్పుడు అంటారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో స్ఫూర్తి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ అలాగే ప్రిన్సిపల్ గారు ఉన్నారండి. మీకు అంటే ఆ కాలేజ్ లో చేరాలన్నా, మీకు ఎలా ఇంజనీరింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అడగండి. మీ డౌట్ ఏంటండి? ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటదండి? 4500 వచ్చింది. ఓకే. 4500 వచ్చింది కాబట్టి మీరు ఏ గ్రూప్ అయినా వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నది ముందు మీ అమ్మాయా అబ్బాయా చెప్పలేదు, అమ్మాయి. కాబట్టి తనని అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్, తనకేం ఇంట్రెస్ట్ ఉందో. తన ఇంట్రెస్ట్ చెప్తే నేను తర్వాత ఏది అన్నది చెప్పడానికి బాగుంటుంది. ఇంజనీరింగ్ ఏదైనా మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉండాలండి. జనరల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్ మీ అమ్మాయి చాలా కంఫర్టబుల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈసీ లాంటి గ్రూప్, మెకానికల్ లాంటి గ్రూప్ ఇప్పించవచ్చు. లేదు మ్యాథ్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, కొంచెం క్రియేటివిటీ ఉన్నప్పుడు మీరు సివిల్ లాంటి బ్రాంచెస్, లేదా సిఎస్సి ఈజ్ ఎవర్ గ్రీన్. ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే ఐ సజెస్ట్ సిఎస్సి బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బాగుంటుంది. వీటిని బేస్ చేసుకుని మీరు చూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ యువర్ డాటర్. ఓకే అండి. అయితే చంద్రమౌళి గారు, మీరు మీ స్టూడెంట్స్ కి అంటే మీ కాలేజ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? See, first of all, we provide all sorts of facilities as far as the education is concerned. After education, the student is supposed to get his job in a very easy manner and in a dignified company. So as far as this placement is concerned, we will take lot of interest. As far as placement is concerned, pre-placement activity will be there, and this pre-placement activity is a 4 years activity. As far as first year is concerned, the communication skills plays a predominant role. So we train the student along with the course like physics, chemistry, mathematics and C&DS and other things. We will give thorough training in English, so that in future when he goes for the say placement, he should not find any difficulty as far as the English
or communication skills are concerned. Coming to second and third years, aptitude and core subject, other employability skills will be planned systematically for second, third and fourth years. Okay. So this way we train the students along with his core subject. We give thorough training as far as his placement is concerned. Because of that one, this year my placement record is 80% of the 2013 students are placed in honorable companies, IBM, రైట్ Accenture, రైట్ so on and so forth. మాట్లాడుకుందాం. ముందు కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమణ గారు కాల్ చేస్తున్నారు. రమణి గారు రమణి చెప్పండి. రమణి గారు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ మా బాబు ఇప్పుడే 10th పాస్ అయ్యాడు. అందరూ సజెస్ట్ చేశారు డిప్లొమా తీసుకుంటే బాగుంటది, తర్వాత బీటెక్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మా బాబుని డిప్లొమా మెకానికల్ తీసుకున్నాడు. నేను నా చాయిస్ కరెక్ట్ కాదు తెలియదు. ఏదైనా ఫ్యూచర్ ఉంటుందా సార్ డిప్లొమా తీసుకున్న తర్వాత బీటెక్? అమ్మా, ఈ ప్రశ్న చాలా మంచిది. అండ్ మీ ఒక్కరికే కాదు ఈ సందేహము, వందల మంది పేరెంట్స్ కుంది. ఎవరైతే 10th తర్వాత పిల్లల్ని స్పెషల్ గా డిప్లొమా కోర్సెస్ కు పంపించారో, దే ఆర్ సూన్ ఆఫ్టర్ అడ్మిటింగ్ ఇన్ టు ది డిప్లొమా కోర్స్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. నౌ let me thank you. This is a very nice course he has selected. Not only that one, he is doing his mechanical in diploma. After his diploma, he is going to learn the fundamentals of mechanical engineering thoroughly. And since diploma is a skill giving course, he will be thorough with his skills. And with these skills and with this qualification, he has got the eligibility to enter into the BTech second year. After completing his BTech second year, he can do MTech very easily because he is superior as far as the skills is concerned, because he is interested in mechanical engineering. Later on, sky is the limit for your boy. So unless this diploma course is a regular course, he can do a BTech, he can do MTech, he can do PhD. Unlike a terminal course, CA courses like CA courses are terminal courses, whereas diploma course is an excellent course. Your selection is best. ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి లతీఫ్ గారు కాల్ చేస్తున్నారు. లతీఫ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ అడగండి. మా బాబు ఆసిఫ్ అనే ఇంటర్మీడియట్ లో చెప్పండి. ఎంపీసీకి 9 మార్కులు వచ్చినాయండి. ఓకే చెప్పండి. అయితే ర్యాంక్ వచ్చేసి 65,000 వచ్చిందండి. దానికి మనకి ఈసీఈలో సీట్ వస్తుందా? వస్తుందండి, ఈసీలో సీట్ వస్తుంది. ఇప్పుడు ప్రతి క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కు సీట్ వస్తుంది. కాకపోతే ఏ కాలేజీలో వస్తుందన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి మీకు రిజర్వేషన్ ఉంటే కొంచెం బెటర్ కాలేజీలో రావడానికి అవకాశం ఉంది. రిజర్వేషన్ లేకుంటే ఓసీ అయినప్పుడు కొద్దిగా 65,000 కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ సీట్ మాత్రం డెఫినెట్ గా వస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహబూబ్ నగర్ నుంచి అంజద్ గారు కాల్ చేస్తున్నారు. అంజద్ గారు హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను మహబూబ్ నగర్ నుంచి అంజద్ ఖాన్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి. చెప్పండి. సార్ మా తమ్ముడికి ర్యాంక్ 67,000 వచ్చింది సార్ ఎంసెట్ లా ఎంపీసీలా. సార్ మేము ట్రిపుల్ తీసుకోవాలనుకున్నాం సార్. చెప్పండి సార్. అది మీ కాలేజీలో ట్రిపుల్ లో సీట్ దొరకచ్చా సార్? 67,000 ర్యాంక్. రిజర్వేషన్ ఏమైనా ఉందా అండి మీకు? సార్ రిజర్వేషన్ అయితే ఏం లేదు సార్, మేము కాన్స్ కదా ఓసీ సార్. ఓసీ ఉంటుంది. అవును సార్. దొరుకుతుంది. ఆప్షన్ పెట్టుకోండి. మీరు మా కాలేజ్ ఆప్షన్ ఫస్ట్ పెట్టుకోండి. మీకు 67,000 is not a very big rank, and the rank itself is a very good rank, and you choose our college in web counseling as the first choice, and subsequently you give other colleges also, and I am sure as far as the record is concerned, he is going to get seat in my college. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ కళాశాలలో గర్ల్స్ స్టూడెంట్స్ కి అంటే అమ్మాయిలకి ప్రత్యేక శ్రద్ధ అంటే ఎలాంటి కేర్ ఉంటుంది అమ్మాయిలకి? ఈ రోజు మనం చూస్తున్నాము సమాజంలో గర్ల్స్ స్టూడెంట్స్ అనేసరికి గర్ల్స్ మేజర్ గా తీసుకుంటే రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి కాలేజీలకు వెళ్తున్నప్పుడు కూడా ప్రతి పేరెంట్ కు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజీలో స్పెండ్ చేస్తుంటారు. కాబట్టి పేరెంట్ ఎట్లాగో ప్రత్యక్షంగా వాళ్ళని అబ్జర్వ్ చేయలేరు. కాబట్టి డెఫినెట్ గా ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్ ఉంటుంది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ కాలేజీలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, కాలేజీ ఏ రకమైన కేర్ వాళ్ళకి తీసుకుంటుంది అనేది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 60% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ స్టూడెంట్స్. ఓకే. ద మేజర్ రీజన్ ఫర్ ఇట్, స్ఫూర్తి ఈజ్ మేజర్ గా స్పెషాలిటీ ఏంటంటే డిసిప్లిన్.
సార్ ఇప్పటిదాకా చెప్తున్నప్పుడు మెన్షన్ చేశాడంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో డిసిప్లిన్ కు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎవరైనా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడగగానే మొదట చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్ ఎవరైనా తీసుకున్నప్పుడు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చాలా డిసిప్లిన్ గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మేము గర్వంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి ర్యాగింగ్ ఇన్సిడెంట్ ఈ రోజు జరగదని కూడా చెప్పడానికి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్ గురించి ఏ రకమైన ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు చూస్తూ ప్లస్ గర్ల్స్ స్టూడెంట్స్ ని ఈ రోజు సమాజంలో వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత టుమారో దే హావ్ టు ఫేస్ ద సొసైటీ. ఈ సొసైటీ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా దానికి సిద్ధమై ఉండాలి. కాబట్టి ఈ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ లో రెగ్యులర్ సబ్జెక్ట్ తో పాటు వీ డూ డిఫరెంట్ యాక్టివిటీస్. ఎలాంటి యాక్టివిటీస్ చేస్తామంటే వాళ్ళని మానసికంగా కూడా ఒక స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏదైతే యాక్టివిటీస్ ఉంటుందో అలాంటి యాక్టివిటీ చేస్తామో దాని గురించే మేము ఎక్స్క్లూజివ్ గా స్ఫూర్తి ఉమెన్స్ చాప్టర్ అని ఫిమేల్ ఫ్యాకల్టీ కొంతమంది ఫిమేల్ స్టూడెంట్స్ తో కలిసి ఒకటి స్టార్ట్ చేశాము. వీటి యొక్క మేజర్ గా బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్స్ వరకు ఈ ఆడపిల్లలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా వాళ్ళ నోటీస్ కి తీసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు మొదటి. ప్లస్ ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకెవరి నుంచి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు. మరియు వీటితో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ సంబంధించిన సమస్యల మీద డిఫరెంట్ సెమినార్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. వీటితో పాటు ఈవెన్ శారీరకంగా కూడా వాళ్ళకి మేము వీ హావ్ ఎక్స్క్లూజివ్ ఫిజికల్ డైరెక్టర్, ఎందుకంటే అది కూడా అవసరము. కాబట్టి వాళ్ళకి స్పోర్ట్స్ అలాంటి యాక్టివిటీస్ మీద కూడా మేము ప్రత్యేక శ్రద్ధ కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ సందర్భంగా కూడా చెప్పేది ఏంటంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ లో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ కాలేజ్ విచ్ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్క్లూజివ్ జిమ్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్. That is our specialty. Right. Kabatti we are taking so many steps for exclusive for girl students. That's the reason we have 60% of our students are girl students. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి ఖ్యాతి గారు కాల్ చేస్తున్నారు. ఖ్యాతి గారు హలో. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నల్గొండ నుంచి విజయ్ గారు కాల్ చేస్తున్నారు. విజయ్ గారు. రైట్ అండి, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, ఇప్పుడు వరకు అయితే చాలా వరకు ఇంతకు ముందు ఏంటంటే ఇంజనీరింగ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రమేణా తగ్గుతుంది. ఎందుకంటారు అసలు? ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందుకు మన ఇంజనీరింగ్ అనగానే కొన్ని సీట్లే ఉండేది రాష్ట్రంలో. కాబట్టి ఇంజనీరింగ్ సీట్ రావడంగానే ఒక స్టేటస్ లాగా చూసేవాళ్ళు. ఈ రోజు లక్షల్లో సీట్లు అవైలబుల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ చేసే అవకాశం వస్తుంది. కానీ మన మైండ్ సెట్ ఏంటంటే ఇంజనీరింగ్ అనగానే ఒక స్టేటస్ గా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు లక్షల మంది విద్యార్థులు చేస్తున్నారు కాబట్టి అందరూ చేస్తున్నారు కదా, దాని విలువ ఏంటి అనే దృష్టితో చూస్తున్నారు. కానీ చదువు అనేది నాలెడ్జ్ గురించి చేస్తామండి, స్టేటస్ గురించి కాదు. కాబట్టి ఇంజనీరింగ్ డిగ్రీ అయినా ఎనీ డిగ్రీ అయినా అందరికీ అందుబాటులో వస్తుంది. అది చాలా మంచిదే సొసైటీ పరంగా చూస్తే. కాబట్టి ఎవరు దాన్ని బాగా చదివి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉపయోగించుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ స్టేటస్ టు యూ. కానీ జస్ట్ సింపుల్ డిగ్రీ మనకు స్టేటస్ ఇవ్వదు. కానీ మన ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉంటుంది. దాన్ని ఒక స్టేటస్ లాగా చూసినప్పుడు ఇప్పుడు మీలాంటి అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాను. ఆ విధంగా చూడకుండా మనం మొదట మీరు అడిగినప్పుడు నేను చెప్పాను, టెక్నాలజీ అనేది మన ఫీల్డ్ లో అంతా ఉంది, అన్ని ఫీల్డ్స్ లో ఉంది. ఈ రోజు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా వితౌట్ టెక్నాలజీ డెవలప్ అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇంజనీరింగ్ ఇస్ వెరీ వైడ్ స్కోప్. కాబట్టి ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ కోర్స్. అండ్ మోర్ ఓవర్ ఇంజనీరింగ్ అనేది ప్రపంచం అంతా ఒకటేనండి. ఇక్కడ ఇంజనీరింగ్ చదివినా అమెరికాలో ఇంజనీరింగ్ చదివినా వీ విల్ లెర్న్ సేమ్ సబ్జెక్ట్. అదే మిగతా సబ్జెక్ట్స్ లో మనకు కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ ఇంజనీరింగ్ ఇట్స్ యూనివర్సల్ కోర్స్. ఓకే అండి, అయితే చంద్రమౌళి గారు ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ లో మీ స్టూడెంట్స్ ఎలాంటి సక్సెస్ ని సాధించారు? ప్లేస్మెంట్స్ లో ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం. Our placement track record is this year 2013, out of 2013 students batch 263 students are placed in better and honorable companies. And I have to add one more thing also. This is happening for the last 3 years, 2011, 12, 13. It is our track record. And I want to add one more thing also. See, as far as our results are also concerned, we are highest results in a very recently announced result. As far as Spurti Engineering College results are concerned, IT 100% pass, and ECE and CSC 97%, mechanical 97%, and civil 93%. This is our track record. When results are good, when the students are learning the skills of that particular subject, and when the institution is giving this one, yes, that particular engineer will be called a engineer. And I want to tell one more thing. Engineering course is a special course where the boy is supposed to learn the subject skills.
he will be called mechanical engineer only when he learns the total skills related with the mechanical engineering, unlike a conventional degree. Okay, so once he takes the engineering degree, he has to put his total efforts in learning the subject. He should prove himself that he is worthy of that subject. Okay. Sometimes we will call that particular is soon after completing 4 years, he will be called as a mechanical engineer. And we may not call with his name for a fraction of a minute. So he should prove himself that he should worthy of the subject and he should learn the total skills related to the subject. Right. రైట్ అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వెబ్ కౌన్సిలింగ్ లో పేరెంట్స్ స్టూడెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? వెబ్ కౌన్సిలింగ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ కు కంపల్సరీ అయిపోయిందండి. కానీ జనరల్ గా వెబ్ కౌన్సిలింగ్ అనగానే పేరెంట్స్ కు స్టూడెంట్స్ కొద్దిగా ఏ విధంగా మనం వెబ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వడం జరుగుతుందంటే, జనరల్ గా కన్సల్టెంట్స్ కొంతమంది సప్లై చేసే బుక్లెట్స్ తీసుకొని అందులో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసి ఆర్డర్ లో ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఏ ర్యాంక్, సపోజ్ 1 lakh ర్యాంక్ ఉన్నా గానీ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఆప్షన్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అలా కాకుండా మనము కాలేజెస్ గురించి ప్రత్యేకంగా తెలుసుకొని, కాలేజ్ గురించి అంటే మనం ఏదో బ్రోచర్స్ చూసో లేకుంటే ఏదో కన్సల్టెంట్స్ చెప్పిన మాటల్ని చూసో కాకుండా, ఎందుకంటే మనం కాలేజ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకొని మనకి ముందే కోర్సును చూజ్ చేసుకొని మనము 1 by 1 ఆప్షన్స్ ఏదైతే మనకు దగ్గరలో మనకు నచ్చిన కాలేజ్ ఆల్రెడీ మనం ప్రత్యక్షంగా తెలుసుకున్న కాలేజెస్ ని తెలుసుకొని వాటిని ఆప్షన్స్ పెట్టుకుంటే ఇది కొంచెం బాగా ఉంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రమౌళి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.